హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 4th సెప్టెంబర్ 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని అండ్ షేర్ చేస్తారని, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇలాగే ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు అయితే మనకి ఎడిటోరియల్ లేదు, నేను ఎడిటోరియల్ ప్లేస్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆర్టికల్ని పెట్టడం జరిగింది. సో ప్రాణాంతకం ఏంది, కాపురంలో కలహాలం ప్రాణాంతకం. సో ఇదేందో ఎక్కడో ఏదో చిన్న ఇష్యూ జరిగింది కదా దాని మీద చేశానని అయితే అస్సలు అనుకోకండి. కాపురంలో కలహాలం ప్రాణాంతకరం అనేది ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు 2019కి నివేదికను రిలీజ్ చేశారు. ఆ నివేదికలో ఈ అంశాన్ని చాలా గట్టిగా ఇవ్వడం జరిగిందనమాట. సో అంతే, చాలామంది టైటిల్ చూడగానే ఏదో ఎక్కడో జరిగిందేమో ఇష్యూ దాని మీద ఇచ్చారేమో అనుకోకండి. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి ఈ ఆర్టికల్ని తీసుకున్నా, చాలా పెద్దది, అందుకని నేను ఎడిటోరియల్ ఇవ్వలేదు ఈరోజు. సో ఎండ్ వరకు చూడండి. రష్యాతో AK-47 రైఫిళ్ల డీల్ ఖరారు. చూడండి, రష్యాతో అత్యాధునికమైన AK-47 203 రకం రైఫిళ్ల తయారీ ఒప్పందం ఖరారయ్యింది. ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ డీల్ కుదిరిందని రష్యా అధికారిక వార్తా సంస్థ స్పుత్నిక్ తెలిపింది. అయితే భారత ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన ప్రకటన అనేది ఇంకా రాలేదు. బట్ రష్యా ప్రకటన అయితే అనౌన్స్ చేసింది, భారత్తో మేము AK-47 203 మోడల్ రైఫిల్ తయారీ ఒప్పందం ఖరారు చేసుకున్నామని. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కేరళ మంత్రికి అంతర్జాతీయ గుర్తింపు. కేరళ ఆరోగ్య మంత్రి విడ. ఓకే చూడండి, ఈ ఏడాది జనవరి కరోనా చైనాగా పరిమితమైన సమయం. ఇది ఇతర దేశాలకు వ్యాపించే అవకాశాలు తక్కువేనని అంతా అనుకుంటున్న సమయం. కానీ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి KK శైలజ వెంటనే అప్రమత్తమయ్యారు. 2018లో ప్రబలిన నిఫా వైరస్ తీవ్రతను దృష్టిలో పెట్టుకునే ఆమె విషయంలో ఆందోళన చెందారు. అయితే ఆ మహమ్మారి భారత్కు సోకుతుందని ఊహించారు. చైనా నుంచి విమానాల్లో వచ్చే వారిని కట్టడి చేయాలని నిర్ణయించిన అమలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థను హెచ్చరిస్తూ టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ ఆవశ్యకతను వివరిస్తూ లేఖ రాశారు. అదే ఆమెకు ప్రపంచ స్థాయి గుర్తింపుని తెచ్చింది. కరోనా సమయంలో ఉత్తమ ఆలోచన పరులు అంశంపై బ్రిటన్కి చెందిన ప్రాస్పెక్ట్ అనే మ్యాగజైను, ఎందులో అండి ఉత్తమ ఆలోచన పరులు ప్రాస్పెక్ట్ అనే మ్యాగజైన్ ఆ పేరుతో టాప్ 50 జాబితా విడుదల చేసింది. అందులో శైలజ గారు మొదటి స్థానంలో ఉన్నారు. ఎందుకు ఆ మొదటి స్థానం తీసుకొచ్చారంటే టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ అనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలి అని ప్రపంచానికి తెలియజేశారనమాట ఆవిడ. ఓకే, సో ఏదైతే అది ఒక మంచి ఆలోచన కాబట్టి అందుకే ఉత్తమ ఆలోచన పరులు అనే దానిపై బ్రిటన్కి చెందిన ప్రాస్పెక్ట్ అనే ఒక మ్యాగజైన్ టాప్ 50 జాబితాలను విడుదల చేసింది. అందులో శైలజ గారు మొదటి స్థానంలో ఉండడం జరిగింది. రెండో స్థానంలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ అండ్ మూడో స్థానంలో బంగ్లాదేశ్కి చెందిన ఆర్కిటెక్ట్ మరీనా తబస్సం ఉండడం జరిగింది. ఈ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకోవాలి, విత్ ఈ మ్యాగజైన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీళ్ళు ఏ పేరుతో దీన్ని రిలీజ్ చేస్తున్నారంటే ఉత్తమ ఆలోచన పరులు అనే పేరుతో. ఓకే, అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి రమ్మీ బెట్టింగ్లపై నిషేధం, జోదం ఆడితే జైలుకే. సో నేను ఇదంతా చెప్పను, మళ్ళీ నేను ఇదంతా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో యాక్చువల్గా నిన్న మనకి మంత్రుల సమావేశం అయిందనమాట. సో ముఖ్యమంత్రులకు సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రులు నిన్న ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి నేతృత్వంలో నాయకత్వంలో మీటింగ్ జరిగిందనమాట. ఓకేనా, మంత్రుల మీటింగ్. సో అందులో కొన్ని కీలక విషయాలు, నిర్ణయాలు తీసుకున్నారనమాట. సో ఆ కీలక విషయాలకు ఆమోదాలు కూడా తెలిపారు. సో ఆ కీలకమైన విషయాల్లో రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసి సో వ్యవసాయ రైతులకి సో 24 hours కూడా కరెంటుని అందించే విధంగా, అండ్ అది పూర్తి స్థాయిలో అంటే 35 నుండి 36 సంవత్సరాల వరకు ఎప్పటి నుండి సో కరెంటుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు ఉచితంగా కరెంటుని ఇచ్చే విధంగా సో ఈ విధానాన్ని తీసుకురానున్నారనమాట. నిన్న భేటీలో అది ముఖ్యమైనది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకే మనకి రమ్మీ సర్కిల్ అనేది తెలంగాణలో బ్యాన్ చేశారు. సో ఎవరైతే యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ మీరు చూసే ఉంటారు, సో యాప్స్ ప్రమోషన్ పెట్టుకొని రమ్మీ ఆడండి అని. సో ఆ రమ్మీ అనేది మొన్నటి వరకు తెలంగాణలో బ్యాన్, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆడేవారు. ఆంధ్రప్రదేశ్ VPN ఆడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే సో ఈ రమ్మీ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ రమ్మీని ఆంధ్రప్రదేశ్లో కూడా నిషేధించడం జరిగింది. సో పేకాట మీరు బయటన ఆడినా తప్పు, అండ్ ఇలా అని మొబైల్లో ఆడినా కూడా తప్పు అనమాట. ఆ రెండు విధాలుగా ఆడిన వారికి ఖచ్చితంగా
జైలు శిక్ష ఉంటుంది. రమ్మీ బెట్టింగ్లపై నిషేధం, బెట్టింగ్ కాసిన చూడండి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఏదైనా తప్పే, ఓకేనా. అండ్ ఆడితే 6 నెలలు జైలు శిక్ష, మొదటిసారి నిర్వహిస్తే 1 సంవత్సరం పాటు జైలు శిక్ష వేస్తారు, జరిమానా ఇస్తారు. రెండోసారి కానీ మీరు మళ్ళీ ఆడితే 2 ఏళ్ళు జైలు విత్ జరిమానా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే గేమింగ్ యాక్ట్ ఉందో, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 ఉందో, దాంట్లో సవరణల కోసం కీలక నిర్ణయాలకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఏ యాక్ట్ అండి? ఏపీ గేమింగ్ యాక్ట్ 1974. సో ఈ యాక్ట్లో చేంజెస్ చేయబోతున్నారు. సో రమ్మీ అంటే ప్యాకెట్ బయట ఆడినా మొబైల్లో ఆడినా తప్పే అని చెప్తున్నారు. సో అది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ మొబైల్లో ఆడితే జరిమానా వేస్తారా లేదని తెలియదు. బట్ ఆ యాప్ ఏదైతే ఉందో సంబంధిత యాప్ని ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేయిస్తారనమాట. ఓకే. సో వ్యవసాయ కూలి ఎవరైతే వ్యవసాయానికి ఉంటుందో వాళ్ళకి ఉచిత విద్యుత్ పథకానికి కూడా నగదు బదిలీకి చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ఇది మ్యాటర్. నిన్న అప్డేట్స్ అయితే ఇవే. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వ్యవసాయ రంగానికి 24 hours కరెంట్ విత్ లైఫ్ టైం అట్ ది సేమ్ టైం, అది కూడా 30-35 years ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేస్తామని ముఖ్యమంత్రి గారు మరీ పక్కాగా చెప్పారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ లైను అట్ ది సేమ్ టైం ప్యాకాట ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు తప్పే నిషేధించారని కూడా, నిషేధించడానికి కావాల్సిన అన్ని సవరణలు కూడా చేశామని చెప్పడం జరిగింది. అది కూడా ఆ గేమ్స్ని కంట్రోల్ చేయడానికి ఏపీ గేమింగ్ యాక్ట్ 1974ను వాడుకోవడం జరిగింది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదంతా మేము చెప్తే మీకు కొంచెం అర్థం కాదు. అది అట్ ది సేమ్ టైం యాక్చువల్గా మనకి ఈ స్కూల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ ఈ September 5th ఓపెన్ చేస్తామని ఆగస్టులో చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్లో ఏం చెప్తున్నారంటే October 5th నుండి స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో అప్పుడు కూడా కరోనా తీవ్రత ఇలాగైనా ఉంటే ఖచ్చితంగా అప్పుడు కూడా దాన్ని మళ్ళీ పొడిగించే అవకాశం ఉంటుందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ఈ కరోనా టైంలో స్కూల్స్లో అసలు పిల్లలకి స్కూల్ అనే ప్రస్తావన మానేసి లైక్ ఆన్లైన్లో పిల్లలకి లైక్ టీవీల్లో ఒక ఛానల్ పెట్టి అలాగ టీవీలో వాళ్ళకి కంటిన్యూగా అన్ని క్లాసుల వాళ్ళకి క్లాసులు ఇప్పిస్తూ ఉండడం నాకు తెలిసినంత వరకు బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే టీవీ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది, బట్ ఇంటర్నెట్ యాక్సెస్ అందరి దగ్గర ఉండదు కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ టీవీ ఉందనుకోండి, సో టీవీ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేమ్ అదే క్లాస్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి క్లాస్ వినడానికి బాగుంటుంది. లేకపోయినా అదే మొబైల్ ఉంటే అందరికీ చేయడం అవ్వదు కాబట్టి టీవీలో ప్రసారాలు వేస్తూ ఇంక ఈ సంవత్సరం వరకు గడిపేయడం మంచిది. ఎందుకంటే పిల్లలు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో ఒకసారి స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, చేతులకు శానిటైజర్ వేసుకోండి, మాస్క్ కంటిన్యూగా వేయండి అంటే అవ్వదు. చిన్నపిల్లలకి అలాగా మాస్క్ ఉండకూడదు. 8 hours అలా కంటిన్యూ మాస్క్ ఉంటే వాళ్ళకి శ్వాస ఇబ్బందులు వస్తాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ అనే ప్రస్తావన మానేసి సో లైక్ ఏంటంటే తల్లిదండ్రులకి ఆ స్కూల్ టీచర్స్ ఫోన్ చేసి పేరెంట్స్కి గైడ్ చేయాలి. మీకు ఇంక ఈ సంవత్సరం ఇది ఉండదు, సో మీ పిల్లలకి ఇలాగ అయితేనే వాళ్ళకి చదువు మర్చిపోకుండా ఉంటారు, మేము ఇప్పుడు స్కూల్ పెట్టకపోవడానికి ఇదే రీజను. దయచేసి మీ పిల్లాడు బాగా ఎడ్యుకేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు సో ఇలా టీవీ దగ్గర కూర్చోబెట్టి ఆ ఇచ్చిన వర్క్ను కనీసం ఒక 30 minutes అయినా వాడితో ప్రిపేర్ అయ్యేలా చేయించండి. అంటే అది కొంతవరకు మోస్తారు వాళ్ళు చదువు మర్చిపోకుండా ఉంటుంది. సో అంతేగాని ఇలా స్కూల్ పెడతారంటే మాత్రం నా అంచనా ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం అది ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే మనం పిల్లలను నియంత్రించలేము. క్లాస్కి ఒకే టీచర్ ఉంటారు, 30 మంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరూ నియంత్రించాలంటే అంత ఈజీ కాదు. సో అట్ ది సేమ్ టైము కరోనా అనేది ఒక్క టచ్ చేస్తే వస్తుందని ముందు ప్రస్తావన, కానీ ఇప్పుడు గాల్లో వాళ్ళు తగ్గినప్పుడు ఆ కణాలు ఏవైతే ఉంటాయో అది కూడా ఆ పక్కనే ఉండే ఏదైనా మనిషి మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వ్యాపించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో అంటే స్కూల్లో మీరు ఎంత దూరం పెట్టినా సరే, స్కూల్లో మీరు దూరం పెడితే రూమ్స్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు కరోనా ఉందని అందరూ స్కూల్స్ రూమ్లు ఎక్స్ట్రాగా కట్టడానికి అవ్వదు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే మంచిదని ఉద్దేశం అది. సో నిన్న కీలక నిర్ణయాలు అవే. నెక్స్ట్ వచ్చేసి కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాను ఆవిష్కరించిన ఆర్బిఎల్ బ్యాంక్. కార్డ్లెస్ అంటే కార్డ్ లేకుండా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వరకే లైక్ ఎస్బీఐ యోనో అనేది ఒక ఆప్షన్ ఉంది. ఆ యాప్ ఉండే వాళ్ళకి ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యోనో యాప్ ద్వారా మనము మన పిన్ అది ఎంటర్ చేసేసి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అలాంటి సదుపాయం ఉంది. సో ఇప్పుడు సేమ్ అదేలాగా కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాను ఆర్బీఐఎల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. చూడండి ఇలా ఉంటుంది. అండ్ ఏటీఎంల నుంచి కార్డు లేకుండానే నగదును విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించినట్లు గురువారం ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. ఈ సర్వీస్ని అందించేందుకు గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్రొవైడర్ అయిన ఎంపేస్ పేమెంట్స్ సిస్టమ్స్ వాళ్ళతో జత కట్టారనమాట.
ఎంపేస్ పేమెంట్స్ వాళ్ళతో, ఆర్బీఐ వాళ్ళు కార్డ్లెస్ విత్డ్రా కోసం. సో ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఐఎంటీ కలిగిన ఏటీఎంలో డెబిట్ కార్డ్ లేకుండా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ఐఎంటీ వ్యవస్థ కలిగిన ఏటీఎంలు దేశవ్యాప్తంగా 40,000కు పైగా పెట్టారంట. సో ఈ సర్వీస్ని పొందేందుకు ఆర్బీఎల్ బ్యాంకు మో బ్యాంక్ యాప్లోకి వెళ్ళి ఏటీఎం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తర్వాత డబ్బులు ఎంత కావాలనేది ఎంచుకొని ఆప్షన్ సెలెక్ట్ బటన్ ఆప్షన్ నొక్కితే మనకు డబ్బులు అయితే ఏటీఎం నుండి వచ్చేయడం జరుగుతుంది. సేమ్ ఈ ఎస్బీఐ యోనో బ్యాంక్ పద్ధతులు ఏదైతే ఉందో సేమ్ అదే పద్ధతులు అనమాట. యాప్ వాడుకొని డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, కార్డు లేకపోయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విమానాశ్రయంలో ఎఫ్టీసీసీఐ కేంద్రం. ఓకే చూడండి, ఇది మళ్ళీ మీరు అడగొచ్చు అన్న తెలంగాణ చెప్పండి అన్న అని. ఇక్కడ మీరు బాగా గమనిస్తే హైదరాబాద్ టీఎస్. ఓకే, నేను ఒకటే చెప్తా మీకు ఏంటంటే, నేను తెలంగాణ పేపర్లో కూడా చెప్తాను, మీకు కావాల్సిన మ్యాటర్ వస్తే నేను డెఫినెట్గా చేస్తాను. సింపుల్గా చెప్పాలంటే ఏమీ లేదండి. తెలంగాణలో నేను చెప్తున్నాను, న్యూస్లో వచ్చేది ఏందో తెలుసండి. సో గ్రీన్ ఛాలెంజు, ఆ హీరో ఆ రాజకీయ నాయకుడు మొక్క నాటాడు, లేదంటే ఈ సంవత్సరం పంట సాగు బాగానే పెరిగిందని ఈ రాష్ట్ర మంత్రులు అంచనా వేయడాలు, అంచనాలతో చెప్పడాలు, అవి మనకి ఎప్పుడు పనికిరావు. లెక్కలు కావాలి, పర్ఫెక్ట్ లెక్కలు ఉన్నప్పుడే మనం చెప్పగలం. సో అంచనా లెక్కలు చెప్తే అది మీకు ప్రాబ్లం అవుద్ది. ఎప్పుడైనా ఎగ్జామ్స్లో అడిగినప్పుడు అంచనా లెక్కలు వేసారనుకోండి, అది రాంగ్ అయింది అనుకోండి, ఇబ్బంది పడతారు. అందుకని సో అలా అనమాట. అంటే ఎవరికి వాళ్ళు రాష్ట్రాన్ని పొగుడుకుంటారు. అందుకే నేను మ్యాక్సిమం సో ఏపీలో కూడా కొంతమంది మంత్రులు చెప్తుంటారు అది పెట్టాం ఇది పెట్టామని. అలాంటివి నేను పెట్టను, ఎందుకంటే అవి నోటి మాటలు కాబట్టి అలాంటివి పెట్టకూడదు. సో అధికారిక లెక్కలు ఇలా వెల్లడించారు, అలా చేశారు, సో ఈ ఆఫీసు వెల్లడించింది, ఈ గవర్నమెంట్ ఆఫీస్ వెల్లడించింది అంటే అప్పుడు నేను పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది అంటే ఇంట్రెస్ట్ కాదు, ఆ లెక్కలే మనం తెలుసుకోవాలని. చూడండి, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, దీన్ని ఎఫ్టీసీసీఐ అంటారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ కార్గో టెర్మినల్లో బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేసింది. ఓకే, ఈ కేంద్రాన్ని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషన్ జేఎస్ చంద్రశేఖర్ గురువారం స్టార్ట్ చేశారు. హైదరాబాద్తో పాటు దక్షిణాదికి చెందిన ఎగుమతిదారులు, కార్గో ఏజెంట్లు ఎయిర్ కార్గో టెర్మినల్లో సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్ పొందొచ్చు. దాని ద్వారా ప్రయాణ సమయం ఆదా అవుతుంది. వ్యాపార విస్తరణకై విదేశీ ప్రయాణం కోసం వీసా సిఫార్సు లేఖలను కూడా ఈ కేంద్రం అందిస్తుంది. అండ్ పండ్లు, కూరగాయలు, సముద్ర ఉత్పత్తులు ఎగుమతికి అవసరమైన డాక్యుమెంటేషన్ సమయం కూడా ఇది ఆదాయం అంటే ఏమి లేదండి. సో ఎవరైతే లైక్ మనం విమానాలు వాడుకొని వ్యాపారాన్ని నడపాలనుకుంటామో సో వాళ్ళకి ఎఫ్టీసీసీ సెంటర్ అనేది అది కూడా ఎయిర్పోర్ట్లో ఉపయోగపడుతుంది అనమాట, దాని అర్థం ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోసిస్ చేతికి అమెరికన్ సంస్థ. చూడండి, దేశీయ ఐటీ సేవల దిగ్గజం, బాగా పాపులర్ అయిన కంపెనీ, సో సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకటైన కంపెనీ ఇన్ఫోసిస్ అనమాట. ఈ ఇన్ఫోసిస్ కంపెనీ రీసెంట్గా అమెరికాకు చెందిన ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ కెలిడిస్కోప్ ఇన్నోవేషన్ను కొనుగోలు చేసింది అని అనౌన్స్ చేసింది అనమాట ఇన్ఫోసిస్. ఈ డీల్ వాల్యూ దాదాపు సుమారు $42 మిలియన్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 308 కోట్లు. అయితే మైక్రో సర్జికల్ సాధనాలు, శస్త్రచికిత్సలో ఉపయోగించే సాధనాలు మొదలైనవి కెలిడోస్కోప్ రూపొందిస్తుంది అనమాట. ఓకే, ఈ కెలిడోస్కోప్ చేసే కంపెనీ చేసే పని అది. 2019 డిసెంబర్ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం $20.6 మిలియన్ల తమ అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్స్ ద్వారా కెలిడోస్కోప్ కొనుగోలు జరుగుతుందని ఇన్ఫీ చెప్పింది. అండ్ 2021 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో పూర్తి అవుతుందని చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈ పరికరాలను తయారు చేసే కంపెనీని ఇన్ఫోసిస్ కొనడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఏదైతే ఇన్ఫోసిస్ ఉందో ఇది సాఫ్ట్వేర్ కంపెనీ, అట్ ది సేమ్ టైం దానికి రిలేటెడ్గా డివైజులు తయారు చేసే కంపెనీ కావాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా అన్ని కంపెనీలు కూడా పనిచేస్తున్నాయి అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కొత్త విఆర్ఎస్ పథకం ప్రకటించిన ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో మీకు అందరికీ డౌట్ ఉండవచ్చు, విఆర్ఎస్ అంటే ఏంటి అంటే సిబ్బంది లేదా వ్యయాల తగ్గింపు లక్ష్యంగా, అంటే కొంతమంది ఎంప్లాయీస్ని తగ్గించడము, అంతేకాకుండా ఖర్చును తగ్గించే దిశగా కొత్త వాలంటరీ రిటైర్మెంట్ అనమాట. ఓకేనా, అంటే నాకు నేనుగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాను, ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించేస్తాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక కొత్త పథకం ప్రకటించిందనమాట. దీన్ని స్కీమ్ సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ 2020గా పిలుస్తున్నారనమాట. అంటే SITVRS. ఓకే, సో అదనమాట ఎస్బీఐ ప్రకటించింది. ప్రతి ఏడాది డిసెంబర్ నుంచి జనవరి వరకు 2 నెలల పాటు ఈ పథకం ఓపెన్గా ఉంటుంది.
ప్రతిపాదిత కొత్త పథకం నిబంధనల ప్రకారం మొత్తం 11,565 ఆఫీసర్లు, 18,625 మంది ఎస్బీఐ సిబ్బంది వీఆర్ఎస్కు అర్హులుగా ఉన్నారు. కొత్త పథకం ప్రకారం వీఆర్ఎస్ తీసుకోవాలనుకునే వారికి సర్వీస్ రిసైడల్ పీరియడ్లో 50% జీతాన్ని చెల్లిస్తారు. వీఆర్ఎస్కు అర్హత కలిగిన వారిలో కనీసం 30% ముందుకు వచ్చిన దాదాపు 2,170.85 కోట్లు మిగులుతాయని ఎస్బీఐ అంచనా వేస్తుంది. మార్చి 2020 నాటికి ఎస్బీఐలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.5 లక్షలుగా ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఎవరైనా ఒకవేళ ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే ఈ పథకాల కింద తీసుకోవచ్చు. సో ఈ పథకంలో అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీసైడల్ పీరియడ్లో 50% జీతాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. దానివల్ల అప్పటి వరకు ఇన్స్టెంట్గా వాళ్ళు హ్యాపీయే. మరి చూడాలి. మ్యాక్సిమం ఈ వాలంటరీ రిటైర్మెంట్ ఎప్పుడు ప్రకటిస్తారంటే యాక్చువల్గా రిటైర్మెంట్ అనేది 60కి ఇలా ఇస్తాం కదా, ఆ టైంలో ఇంకొక 3-2 ఇయర్స్ ఉందనగానే వీళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు. ఇంక చాలు నేను చేయలేను, లెఫ్ట్ అయిపోతాను, ఈ 3 ఇయర్స్లో నేను సాధించింది ఏమి ఉండదు అనుకునే వాళ్ళు లెఫ్ట్ అయిపోతారనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ బాగా వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో రక్షణ శాఖ ఒప్పందంపై టాటా పవర్ సంతకం. చూడండి, రక్షణ శాఖ నుంచి 490 కోట్ల వాల్యూ ఒప్పందాన్ని దక్కించుకున్నామని ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీ అయిన టాటా పవర్ గురువారం అనౌన్స్ చేసింది. అయితే ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. టాటా కంపెనీ విభాగం ఎస్ఈడి అంటే స్ట్రాటజిక్ ఇంజనీరింగ్ డివిజన్ పినాకా 3 ఒప్పందంపై సంతకం చేసింది. పినాకా మల్టీ బ్యారెల్ లాంచర్ రాకెట్ సిస్టమ్ అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే ప్రత్యక్ష ఫైర్ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ అండ్ మొదటి ఉత్పత్తి మోడల్ను ధృవీకరించిన తర్వాత పెద్ద మొత్తంలో ఉత్పత్తికి 31 నెలల సమయం ఉంటుందని టాటా పవర్స్ వారు వెల్లడించారనమాట. ఓకే, అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్, ఇది ఎడిటోర్లు అనుకోండి అండ్ ఆర్టికల్ అనుకోండి, ఏదైనా సరే. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. కాపురంలో కలహాలం, ప్రాణాంతకం, ఒత్తిళ్లను తట్టుకోలేక బలవన్మరణాలు. ఓకే, చిచ్చు పెడుతున్న కలహాల కాపురాలు, కుటుంబ కారణాలతో 34% మంది సూసైడ్ చేసుకుంటున్నారు. 2019లో దేశంలో 1.39 లక్షల ఆత్మహత్యలు, 2018 లెక్కలతో పోలిస్తే 3.4% పెరిగింది. ఇది ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక. చూడండి, 2019లో దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న మహిళల సంఖ్య 41,493. వీరిలో పెళ్ళైన గృహిణులు 21,359. అంటే సగం మంది పెళ్ళైన వాళ్ళు, సగం మంది పెళ్ళి కాకుండానే చనిపోతున్న మహిళలు. వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు చనిపోతున్నవారు 10,281 మంది. ఓకే, సో ఇక్కడ చూడండి పూర్తిగా లెక్కిచ్చారు. కాపురంలో కలహాలం, ప్రాణాంతకం ఏమీ లేదండి. సింపుల్గా చెప్పాలంటే మీరు చాలా వెబ్సైట్ చూస్తుంటారు, న్యూస్ పేపర్లు చదువుతుంటాం. సో మన పేపర్ అనాలిసిస్లో వాటి గురించి ఉండవు, ఎందుకంటే అలాంటి న్యూస్లు మనం చెప్పకూడదు, మనకు అది ఉపయోగపడదు. కానీ ఈ లెక్కలు మనకు చాలా అవసరం. అయితే ఈ లెక్కలు ప్రస్తావించుకునే ముందు దాని గురించి తెలుసుకోవాలి. చాలా వరకు న్యూస్ పేపర్లో మనము పెళ్ళానికి తెలియకుండా అక్రమ సంబంధాలు, పెళ్ళైన తర్వాత ప్రియుడితో ఉండడాలు, అది అతని భర్తకు తెలిసి అతనిపై ఆత్మహత్య లేదా విడాకులు, ఇవి అవి ఈ తలనొప్పులన్నిటి వల్ల ఈ కలహాలు జరుగుతున్నాయి అన్నమాట. ఏదో ఒకటి. సో ఉద్యోగం ఇద్దరు చేశారనుకోండి, ఇద్దరు చదువుకుని ఉద్యోగం చేస్తే వీళ్ళు ఉద్యోగంకి వెళ్తారు, వాళ్ళు ఉద్యోగంకి వెళ్తారు. వీళ్ళిద్దరి మధ్య సరైన బాండింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీసు అండ్ ఇంట్రెస్ట్, లవ్, కేరింగ్ ఇవేవి లేకపోవడం, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం ఏం జరుగుతుంది అంటే వర్క్ అండ్ పోస్ట్గా ఉండడం అండ్ అట్ ది సేమ్ టైం వర్క్ వీటి మీద పడ్డము, కొలీగ్స్ ఇంట్రెస్ట్ చూపించడం. వీటి వల్ల ఏం జరుగుతుందంటే అటు సైడ్ ఆ మనిషికి ఆప్యాయత వేరే దగ్గర నుండి రావచ్చు, ఈ మనిషికి వేరే దగ్గర నుండి కేరింగ్, రెస్పాన్సిబిలిటీస్ రావచ్చు. దానివల్ల ఒక్కసారిగా వీరు పెళ్లి చేసుకున్నారనే మాట మర్చిపోయి అందులో దిగిపోయి వీళ్ళిద్దరు జీవితాలు పాడు చేసుకుంటారు. లేదా ఇందులో ఎవరో ఒక్కరే దిగి వాళ్ళ జీవితం పాడు చేసుకొని అవతల వ్యక్తి యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా పనిచేయడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి విషయాల మీద ఇలాంటి విషయాల మీద ఈ కలహాలు జరుగుతున్నాయి, ఇలాంటి మరణాలు చనిపోతున్నారు. దానికే మెయిన్ రీజన్ చూడండి. సో అంతేకాకుండా అట్ ది సేమ్ టైం చెప్పాను కదా, డబ్బులు ఎక్కువగా సంపాదించాలనే ఆశతో మితిమీరిన ఆలోచన వల్ల ఇవి కూడా జరుగుతున్నాయి. చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లున్నారు, ఇప్పుడేమో పాత ఇంట్లోనే కాపురం పెట్టారు. పిల్లలకు కాన్వెంట్ స్కూల్లో చదవనున్నారు, ఏదో చిన్న స్కూల్లో పడేశారు. కారు దేవుడెరుగు, బైకే కష్టంగా మారింది అంటూ కుటుంబంలో సహచరిని ఎత్తుపొడుపు మాటలు భరించలేక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడిన భర్త
పక్కింటి పిన్ని గారి కూతురు నెల జీతం 50,000 ఇంటి పని చేయడం తప్పు, నువ్వేం వెలగబెడతావు అంటే ఇంటి పని చేయడం తప్ప నువ్వేం వెలగబెడుతున్నావు, నీకు తిండి కూడా దండగే అంటూ ఓ అత్త సూటిపోటి మాటలు తట్టుకోలేక ఫ్యాన్ కురేసుకున్న కోడలు. ప్రేమించిన వ్యక్తితో పెండ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్యకు పాల్పడిన యువతి. ఇవి నిత్యం మనం ఎక్కువగా న్యూస్ పేపర్లో చదువుతున్న వార్తలండి. ఓకే, అండ్ వాటన్నింటినీ గమనిస్తే చిన్న చిన్న కారణాలే అత్యంత విలువైన జీవితాన్ని పణంగా పెడుతున్నారు. సో ఈ సంగతి మనకు అర్థమవుతుంది. అయితే దేశవ్యాప్తంగా 2019లో జరిగిన ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో గణాంకాలు ఈ విషయాన్ని అనౌన్స్ చేశాయి. ఏదో ఒక సందర్భంలో చెప్పిన మాటలు అప్పటి వరకు జరుగుతున్న రాద్ధాంతాన్ని ఆపే ప్రయత్నంలో సర్లే చూద్దామని ఇస్తున్న హామీలు ఇన్ని కుటుంబాల్లో చితికిల మంటలు రేపుతున్నాయి. చితిమంటలు. కుటుంబ సభ్యుల అంచనాలు అందుకోలేక కొందరు, ఒత్తిడిని తట్టుకోలేక మరికొందరు చనిపోతున్నారు. 2019లో దేశవ్యాప్తంగా 139,106 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి. ఓకేనా? సో ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, మగవాళ్ళు ఏజ్, పురుషులు ఏ ఏజ్లో అంటే చిన్న ఏజ్లో చనిపోయే వాళ్ళు, అండ్ కొంచెం స్కూలింగ్ ఏజ్లో చనిపోయే వాళ్ళు, ఎంప్లాయీగా చనిపోయే వాళ్ళు, బిజినెస్ మ్యాన్గా చనిపోయే వాళ్ళు, ముసలి వాళ్ళగా చనిపోయే వాళ్ళు అనమాట. ఓకేనా? వయసుల వారిగా ఇచ్చారు చూడండి ఇక్కడ. కాకపోతే వీళ్ళు వయసులు మెన్షన్ చేయలేదు, బట్ మనం వాళ్ళని ఆ విధంగా చూసుకోవాలి అంతే. ఇక్కడ మీకు కనబడుతుంది కదా మహిళలు. సో చిన్నపిల్లల్లో 5,208 మంది. నెక్స్ట్ కొంత ఏజ్ వచ్చేవారికి లైక్ యంగర్స్ అయ్యేటప్పుడు 17,930 మంది. అండ్ ఒక ఎంప్లాయీగా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి, లేదా పెళ్ళి అయిన వాళ్ళు వచ్చేసి 10,765. అట్ ది సేమ్ టైము లైక్ మంచి బిజినెస్ లేదంటే మంచి ఎంప్లాయీగా మంచి హెడ్గా ఉండే ఏజ్లో 4,881 మంది. ముసలి స్టేజ్లో వచ్చేసి 2,709 మంది ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే చూడండి, అయితే ఇందులో కుటుంబ కారణాలతో 32.4% బలవన్ మరణానికి పాల్పడుతున్నారు. 2018లో 134,516 మందితో పోలిస్తే 3.4% ఆత్మహత్యలు పెరిగినట్లు నివేదిక చెప్తోంది. రాష్ట్రాల వారిగా చూసుకుంటే కిందటి సంవత్సరం అత్యధికంగా మహారాష్ట్రలో, అంటే కిందటి సంవత్సరం 2019లో మహారాష్ట్రలో 18,916 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో తమిళనాడు 13,493 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ థర్డ్ ప్లేస్లో పశ్చిమ బెంగాల్ 12,665 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో మధ్యప్రదేశ్ 12,457 మంది. కర్ణాటక ఫిఫ్త్ ప్లేస్ 11,288. నెక్స్ట్ దేశవ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యలో 49.5 ఈ 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయంట. ఈ 5 రాష్ట్రాల నుండి ఎక్కువగా ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో చూసుకుంటే 7,675 మంది ఆత్మహత్య చేసుకున్నారంట 2019లో. వీరిలో కుటుంబ కలహాలతోనే 3,285 మంది ప్రాణాలు వదిలేశారు. అది సో అయితే ఇక్కడ చూసారా, ఇది తెలంగాణలో ఇచ్చారనమాట ఈ పేపర్, అందుకని ఆంధ్రప్రదేశ్ని పక్కన పడేశారు. కానీ టాప్ 5లో ఉన్న రాష్ట్రాలు మాత్రం మహారాష్ట్ర, తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక. అండ్ తెలంగాణ వచ్చేసి 7,675 మంది చేసుకున్నారంట కిందటి సంవత్సరం. ఓకే, ఇందులో ఈ 7,675 మందిలో ఎక్కువ మంది కుటుంబ కలహాలతో, అంటే ఫ్యామిలీలో వచ్చిన ఇబ్బందుల వల్లే 3,285 మంది చనిపోవడం జరిగింది. అయితే ఆత్మహత్యలు గల ప్రధాన కారణాలు ఏంటో కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనౌన్స్ చేసింది. ఏంటంటే కుటుంబాల్లో అంచనాలకు మించిన ఊహలతో వచ్చే చిక్కులు, అంటే లైక్ కట్నం గురించి కావచ్చు, ఏదైనా విషయాలు. అండ్ ఆర్థిక అంశాల్లో ఇతర వసతులు, ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించి ఆస్తుల్లో ఒత్తిడి పెరగడం. సో ఆ ఒత్తిడి మీద ఎక్కువగా ప్రెషర్కి గురవడం, ఇంకా నా వల్ల కాదని ప్రాణాలు విడిచిపెట్టడం. అండ్ గతంలో ఉన్న ఉమ్మడి కుటుంబాల మాదిరిగా చిన్న కుటుంబాల్లో ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేకపోవడం చనిపోవడానికి మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. అంటే మేము వేరే వెళ్ళిపోతాం, మా ఇద్దరం ఉంటాం, అలాంటివి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరికి ఏమైనా కలహాలు వచ్చినప్పుడు వాటిని సర్ది చెప్పే వ్యక్తి పక్కన లేకపోవడము, ఇద్దరు యాంటీ గారు తయారవ్వడము, ఆ విధంగా ఇంకా నాకు లైఫ్ నచ్చలేదు అదేది ఇది ఆలోచనలు వస్తుంటాయి. అది అంటే పిల్లల చదువులు, ఉద్యోగాల విషయంలో తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడి పెట్టడం పిల్లలకి, అండ్ ఇతరులతో పోల్చి చూసేటప్పుడు వాళ్ళకి చిరాకుగా అనిపించడం చనిపోవడానికి మెయిన్ కారణం అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక పట్టిక కనబడుతుంది కదా, సో చూడండి, ప్రతి దానికి ఒక కలరింగ్ ఇచ్చారు. ఇక్కడ ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ కారణాలతో 32.4% మంది చనిపోవడం జరుగుతోంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఆస్తి తగాదాలతో 1.1% చనిపోతున్నారు. ఉద్యోగ ఒత్తిళ్లతో 1.2% చనిపోతున్నారు. నిరుద్యోగంతో 5.2% చనిపోతున్నారు. సో అంతేకాకుండా పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో 3.4% చనిపోతున్నారు.
ప్రేమ వ్యవహారం వల్ల 4.5% చనిపోతున్నారు. వివాహ సంబంధ కారణాలతో 5.5% చనిపోతున్నారు. మత్తు పదార్థాలతో 5.6% చనిపోతున్నారు. సో 17.1% అనారోగ్యంతో చనిపోతున్నారు. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దేశవ్యాప్తంగా బలవన్మరణాలు చూడండి. సో 2015లో బలవన్మరణాలు వచ్చేసి 133,623 జరిగాయి. అదే 2016లో చూసుకుంటే 131,008 జరిగాయి. 2017లో చూసుకుంటే 129,887. అదే 2018లో చూసుకుంటే 134,516. 2019లో చూసుకుంటే 139,123 మంది చనిపోవడం జరుగుతుందన్నమాట. సో ఇది మ్యాటర్. ఒకటి చెప్తాను వినండి, లైఫ్లో మనం ఏం అచీవ్ చేయాలన్నా ఏం అచీవ్ చేయకూడదన్నా సరే ఎప్పుడు కూడా మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు చనిపోదామనే ఆలోచనకు ముందు నువ్వు చేసిన మిస్టేక్ ఏంటి, అసలు నువ్వు చనిపోవడం ఒకటే దానికి మార్గమా, దానికి వేరే వే లేదా, నువ్వు వేరేగా ఒకవేళ ఆ మనిషి మనకి నిజంగానే అర్థం కాని పరిస్థితుల్లో మన వైపు మారని విషయంలో మనం ఆ వ్యక్తికి నచ్చలేనప్పుడు స్వతంత్రంగా విడాకులు తీసుకునే ఆ రైట్స్ మనకు ఉన్నాయి. అండ్ విడాకులు నచ్చలేనప్పుడు మనతో కాపురం చేయలేనప్పుడు విడాకులు ఇచ్చే రైట్స్ ఇవ్వాల్సిన బాధ్యత అటువైపు వాళ్ళ మీద ఉంటుంది. తీసుకొని మీ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు. ఎంతోమంది ఇంకా చాలామంది ముసలైపోతాం, ఇంకొక 5, 6, 7 సంవత్సరాల్లో మా కాలం చెల్లిపోద్దు అనే వాళ్ళు ఇంకా కష్టపడుతూ వాళ్ళ కాలాన్ని వెళ్ళగొడుతున్నారు. సో ఈ వయసులో ఉండే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ చనిపోయినట్టు కనబడుతుంది. ఎందుకు అలాంటి ఆశలు ఎప్పుడు పెట్టుకోవద్దు. మనకు దక్కందేది మన వరకు రాదు. మనం 3 పూటలు చక్కగా తింటున్నామా, 3 పూటలు బ్రతకడానికి కావాల్సినంత అవసరాలు తీర్చేంత డబ్బు మన దగ్గర ఉందా లేదా, మన అవసరాలు తగ్గంత ఉందా లేదని చూసుకొని లైఫ్ని లీడ్ చేయండి. ఏ ఒక్కరి కోసమో మీ ప్రాణాలు విడుచుకోవద్దు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా మీకోసం కూర్చోరు. మన కోసం ఆలోచించే రోజులు పోయి ఎవరి కోసం వాళ్ళు బతికే రోజులు వచ్చాయి. కాబట్టి మీ స్వార్థంగా, అంటే లైక్ పెళ్ళి అవ్వకముందు చెప్తున్నా, ఎందుకంటే పెళ్ళి అవ్వకముందు ఈ లవ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తుంటారు. కానీ పెళ్ళి అయిన తర్వాత వైఫ్ అనే అతను మనలో ఒకడనమాట, ఒక పార్ట్. కాబట్టి అతనికి మీరు రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ అట్ ది సేమ్ టైం అబ్బాయిలు అయితే అమ్మాయిలు కూడా వాళ్ళు మన పార్ట్. కాబట్టి రెస్పెక్ట్ విత్ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళు మన బ్లడ్ గ్రూప్లో వాళ్ళు కూడా సగం అనే ఆలోచనతో ఉండాలి రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత, లైక్ పెళ్ళి అనే బంధం తర్వాత. సో పేరెంట్స్ వీళ్ళందరూ మన చుట్టూ ఉన్నారు, తిరగండి, ఫ్రెండ్స్ను గూడించుకోండి. సో వాళ్ళందరితో కూడా మీరు సమ్యంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు వర్క్ ప్రెషర్ పడకండి. వర్క్లో ఒత్తిళ్ళు ఉంటే మీకు ఫీల్ అయ్యే విధంగా మీకు ఇబ్బందులు లేని వర్కుల్లో చూసుకోండి. అనవసరంగా జీవితాల్లో అయితే వదులుకోకండి. ఓకేనా, ఎందుకంటే ఎక్కువ మరణాలు చూసుకుంటే మీరు బాగా గమనించినట్టయితే ఎంప్లాయీ స్టేజ్లో, యంగ్ స్టేజ్లోనే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి. సో యంగ్ స్టేజ్లోనే, అంటే లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, లైక్ రెస్పాన్సిబిలిటీ లైఫ్ అనే స్టేజ్లోనే చనిపోతున్నారు. అంతవరకు వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.